ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్స్ అన్నీ మీ చార్ట్ పైన డ్రా చేసుకోండి. ఇవి మీకు మార్కెట్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మన లెవెల్స్ని మార్కెట్ అనేది ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుందండి. ఒకసారి లెవెల్స్ అన్ని చెక్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో మనకి అలాగే ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్లయితే కంప్లీట్లీ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ అనేది మనకు క్లోజ్ అవ్వడం జరిగింది కదా. సో మనకి మార్కెట్లో ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక బిఫోర్ డే మనకి ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు మనకి బిఫోర్ డే అనమాట ఇలానే మార్కెట్ అనేది కంప్లీట్లీ మనకి రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. అంటే ఒక డైరెక్షనల్గా మార్కెట్ అనేది ఒక డెసిషన్ తీసుకోలేనప్పుడు, అంటే ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మార్కెట్ అనేది మనకి ఏ మూమెంట్ లేనప్పుడు బిఫోర్ డే మనకి మార్కెట్ అనేది ఇలా రేంజ్ బౌండ్లోనే ఉంటుంది అనమాట. సో రేపు ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫెడ్ డెసిషన్ అనేది ఉందన్నమాట. మార్కెట్ అనేది ఖచ్చితంగా రేట్ కట్ అనేది ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ కామెంటరీ అనేది మనకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది మార్కెట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. రేట్ కట్ లేనప్పటికీ మార్కెట్లో మనకి కొంచెమైనా పాజిటివ్ కామెంటరీ ఉంటే మార్కెట్ మనకి ఏదైతే 24,000 ఉంది కదా సైకలాజికల్గా, ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ మనకు ఓపెన్ అవుతుంది. అంటే థర్స్డే రోజు అనమాట. అక్కడ నుంచి మార్కెట్ అనేది మనకు ఒక డైరెక్షన్ తీసుకొని అప్సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కూడా మనకి $86-85 మనకి తగ్గింది కాబట్టి మనకి ఫెడ్ డెసిషన్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఒక కంప్లీట్గా ఒక డెసిషన్ అంటే ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో అలాగే మనకి రేపు రేట్ కట్ లేనప్పటికీ కామెంటరీ అనేది నెగిటివ్గా ఉంటే ఈ 24,000 బిలో మార్కెట్ మనకు ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా మనకి బేరిష్ మొమెంటం ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మార్కెట్ అనేది వెయిట్ చేస్తుంది ఒక డెసిషన్ కోసం, అంటే ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక బ్రేక్అవుట్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. కాబట్టి మనం రేపు ఒక్కరోజు మార్కెట్లో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే మార్కెట్ లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు బైయింగ్ సైడ్ అలాగే అప్ సైడ్ మొమెంటం చేస్తున్నప్పుడు అక్కడ నుంచి సెల్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తే మనకి రేపు ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రేపు ఈ లెవెల్ బ్రేక్ చేయను కానీ అంటే 24,135 లెవెల్ బ్రేక్ అవ్వగానే అక్కడ నుంచి బై ఎంట్రీ అలా కాకుండా హయ్యర్ లెవెల్కి వస్తున్నప్పుడు సెల్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోండి, అలాగే లోయర్ లెవెల్కి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అనమాట. సో ఇవి లెవెల్స్ అనమాట. సో మనం రేపటి ఇంట్రాడే లెవెల్స్కి ఒకసారి మూవ్ అవుదాము. సో మార్కెట్ మనం ఈరోజు చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అయింది కాబట్టి 24,022 లెవెల్ ఏదైతే ఉందో దాని బిలోనే మార్కెట్ మనకు క్లోజ్ అయింది కాబట్టి ఇది మనకి రేపు రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 24,022 లెవెల్ ఏదైతే ఉందో దాని బిలో మార్కెట్ ఓపెన్ అయితే 24,022 లెవెల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ రివర్సల్లో మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే 24,022 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే ఇదే 24,022 వరకు వచ్చి ఇక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకే లెవెల్లో 2 ఎంట్రీస్ ఉంటాయి అనమాట మనకి. అది ఒక సైకలాజికల్గా అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర మనకి 2 ఎంట్రీస్ ఉంటాయి అనమాట. అదే 24,022 అనమాట. బిలో ఓపెన్ అయితే అదే అక్కడ వరకు వెళ్ళి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని అబోవ్ ఓపెన్ అయితే అక్కడ నుంచి మనకి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 23,890 అండి, 23,890 లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్ సైడ్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 23,782 లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ మ్యాక్సిమం రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ రివర్స్లో బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అలాగే మనకు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,135 ఇక్కడ వరకు వెళ్ళి మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో మనకి రేపు ఈవినింగ్ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఫెడ్ డెసిషన్ ఉంది కాబట్టి రేపు ఒక్కరోజు మార్కెట్ మనకి ఈ 23,900 నుంచి 24,135 ఈ లెవెల్ ఉంది కదా, మార్కెట్ మోస్ట్లీ ప్రాబబ్లీ ఈ రేంజ్లోనే మార్కెట్ అనేది మనకి రేంజ్ బౌండ్లోనే ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి లోయర్ లెవెల్కి వస్తున్నప్పుడు బై ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి, అలాగే హయ్యర్ లెవెల్స్కి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి మన తీసుకున్న పొజిషన్ అనేది మనకి ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ట్రేడ్ చేయాలో కాదు, మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేయకుండా ఉంటే మనకి మన క్యాపిటల్ సేఫ్ ఉంటుందో దాన్ని మైండ్లో పెట్టుకొని ట్రేడ్ చేస్తే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రేపు ఒకరోజు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా రేపు నైట్ మనకి డెసిషన్ వస్తుంది. ఎల్లుండి నుంచి మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ కూడా మనకి తగ్గింది, రూపీ కూడా కొంచెం స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి మార్కెట్లో మనకి ఎల్లుండి నుంచి అంటే థర్స్డే నుంచి మనకు డైరెక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మన ట్రేడ్స్ అనేది మనం అంటే ఒక మన డైరెక్షనల్గా మనం ఒక మైండ్ సెట్తో ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో స్ట్రాంగ్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ నుంచి మనం ట్రేడ్స్ అనేది క్లియర్గా ప్లాన్ చేసుకుందాం. రేపు ఒక్కరోజు కొంచెం మార్కెట్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే డైరెక్షనల్గా మనకి లోయర్ లెవెల్కి వస్తున్నప్పుడు బై ఎంట్రీస్, హయ్యర్ లెవెల్కి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మార్కెట్లో ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.